మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరులు చెప్పిన రీతిగా సర్వ ప్రపంచము కూడా ఈ దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ఒక పండుగగా జరుపుకుంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి రావటానికి ప్రధాన కారణము తన పిల్లలైనటువంటి వారిని రక్షించటానికి. అందుకనే యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెడతారని చెప్పబడినది. అయితే మనకు ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి మనము కొన్ని వచనాలు చూసుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడుగు దేవ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు మా కోట్లాది కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీరు మమ్మలను ప్రేమించి మీ కరుణా వాత్సల్యత మాపై చూపి దినదినము మా జీవిత కాలాన్ని పొడిగిస్తూ మరి ఒక నూతన దినమును ప్రవేశపెట్టినందుకై మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సజీవుల లెక్కలో ఉంచిన సజీవుడవైన దేవుడవై నేను స్తుతించి ఆరాధించి ఘనపరిచే మహిమను మాకు కనుపరిచావు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నికలేని మమ్మలను ప్రేమించి మా కొరకై ఈ లోకానికి మనుష్య కుమారునిగా అవతరించి మా పాపములు, మా శాపములు యావత్తును మీరు ఆ శిలువమాను పైన మోసుకొని పోయి మీ పరిశుద్ధ రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడవై లేచి తండ్రి కుడి పార్శ్వమందు మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడవైనందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడుకొనటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, ఈ వాక్యమును మేము ధ్యానించుటలో మాకు సహాయం చేయమని
కూడి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని మా విన్నపములన్నీ మా ప్రభువును మా రక్షకుడును మహోన్నతుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క భాగమును మనము మొదటిగా చదవబడిన భాగమును చూసినట్లయితే యెషయా గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయా రాస్తూ ఉన్నటువంటి మాట, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పుట్టక మునిపే, క్రీస్తు పుట్టక మునిపే 740 సంవత్సరముల క్రితమే ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని దేవుడు రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తుకు పూర్వమే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఒక ప్రవచనముగా ప్రవక్త అయినటువంటి యెషయా చేత వ్రాయబడినది. ప్రియులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు ఆలకించుడి అని అంటూ ఉన్నాడు. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అదే మనము 9వ అధ్యాయము 6వ వచనములో కూడా చూస్తే ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అయితే ఈ 9వ అధ్యాయము 6వ వచనములో అంటూ ఉన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పు మనము రెండవసారి చదవబడినటువంటి మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, మత్తయి సువార్తలో మనం చదవబడిన భాగములో అక్కడ కూడా ప్రభువైన యేసు క్రీస్తు జనన విధానాన్ని వ్రాస్తూ యేసేపు మరియమ్మలకు మరియా కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా కుమారుణ్ణి కంటున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆమె ఒక కుమారుని కనును కనుక ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినట్లు మనము చూడగలము. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఎటువంటి పాపము లేదు అనేది మనము గ్రహించాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధునిగా అవతరించిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకములో సహజముగా మనము ఆలోచించేది ఒక పురుషుడు ఒక స్త్రీకి పుట్టటమే అని అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరియా యొక్క గర్భములోనే ప్రభువైన యేసు క్రీస్తు వారిని పరిశుద్ధుడిగా పుట్టించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవక్త ద్వారా పలికిన మాట అది ప్రభువు నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క భాగములో మనము చూసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు తన యొక్క పుట్టుకను తెలియచేస్తూ లోకాసు వార్తలో చూస్తే ఒక మాట ఉంటుంది. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే, లోకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో మనము గమనించినట్లయితే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. పిల్లలు, ఇక్కడ అందరం చూసినట్లయితే మనము ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఎంతమందికి? ప్రజలందరికీ. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుకకు ముందుగానే 6 నెలలు ఆయన గర్భములో పడకముందే ఒకరికి తెలియపరచబడింది. ఎవరు ఆమె? జకర్యా, ఎలిజబెత్తుకు దేవుని యొక్క పుట్టుక గురించి చెప్పబడింది. ఇక్కడ మనం చూస్తే ప్రజలందరికీ ఈ యొక్క భాగములో మనం పరిశీలించినట్లయితే అనేక మంది మనకు కనబడతారు. అనేక మంది దైవజనులు చెప్పగా మనము విని ఉన్నాం. అయినను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకున్నప్పుడు దూత వారికి వర్తమానము చెప్పింది. ఎలిజబెత్తుకు తెలియచేసింది. ఒక బంధువు, ఆమె మరియకు బంధువు. అయితే గొర్రెల కాపరులు వారు విద్య లేని పామరులే కావచ్చు, కానీ వారికి కూడా తెలియపరిచారు. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క గొర్రెల కాపరులు వారు అనేకులకు కూడా ఆ యొక్క వర్తమానాన్ని తెలియచేశారు. గొర్రెల కాపరులు అనేకులకు వర్తమానము తెలియచేశారు. మనము క్రింద భాగంలో చూసినట్లయితే అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. ఆ యొక్క జ్ఞానులు కూడా వారు ఎంతో విద్యావంతులు, జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానమును సంపాదించిన వారు. ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. వారు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరకు వెళ్ళారు. జ్ఞానులకు తెలియపరచబడినది, గొర్రెల కాపరులకు తెలియపరచబడినది, ఎలిజబెత్తుకు తెలియపరచబడినది. గొర్రెల కాపరులు ఇతరులకు కూడా ఈ యొక్క వర్తమానాన్ని తెలియచేశారు. అయితే తూర్పు దేశపు జ్ఞానులు రాజుకు కూడా చెప్పారు. రాజు ప్రజలందరికీ అనగా మనము ఈ యొక్క సమూహాలను పరిశీలించినట్లయితే ఒక తక్కువ వ్యక్తి దగ్గర నుండి ఉన్నతమైనటువంటి రాజు వరకు కూడా ఈ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఆ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు రాజు గారు ఏం చేశారు? ప్రధాన యాజకులను, శాస్త్రులను కూడా పరిశీలించమని గ్రంథాలను పరిశీలించారు. అనగా వారికి కూడా ఆ యొక్క వర్తమానము వెళ్ళింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన 8వ దినమున సున్నతి చేయడానికి దేవాలయానికి వచ్చినప్పుడు సమయోనుకు చేర్చబడినది. తరువాత అక్కడ ఒక అన్న అనేటువంటి ప్రవక్తిని కూడా ఉన్నది, ఆమెకు కూడా చెప్పబడింది. కనుక ఇన్ని వర్గాలటువంటి వారికి ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జన్మని గురించి తెలియటము జరిగింది. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రజలందరికీ, అన్ని తరగతుల ప్రజలకు కూడా ఈ యొక్క యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుక తెలియపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానముగా మనము ఆలోచించినట్లయితే 13వ వచనములో ఉన్నది, లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనములో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ హఠాత్తుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు ఏం జరుగుతుంది? పరలోకములో ఉన్నటువంటి దూతల సైన్య సమూహము కూడా ఆ యొక్క వర్తమానాన్ని
తెలిచారు. ఆ మహోన్నతమైన స్థితి నుండి భూలోకములో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క వర్తమానము కనబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారందరూ దేవుని సముఖములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనే దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు స్తోత్రిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఇది ఎంతో మనం ఈ దినాన క్రిస్మస్ జరుపుకుంటున్నాము అంటే అది దేవునిని స్తుతించటం, దేవునిని ఆరాధించే వారముగా ఉండాలని. ప్రియులారా, ఈ దినాలలో ఈ యొక్క క్రిస్మస్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువుని ఆరాధించేవారు తక్కువ, ఆచార ప్రకారము ఆచరించేవాళ్ళు చాలా ఎక్కువ. అవునా కాదు? ఈ దినాలలో ప్రభువుని హృదయపూర్వకముగా అంగీకరించి ఆయనను ప్రభువుగా రక్షకునిగా ఆరాధించేవారు తక్కువ. అయితే ఆచార ప్రకారము చేసేటువంటి వారు చాలా ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాము. అయితే దూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆరాధన దేవునికి అత్యంత ప్రీతికరమైనది. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఆ యొక్క మహిమను పొందటానికి అర్హుడుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానుల గురించి మనము కొంత నేర్చుకోవాలి. ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారి యొక్క జీవితంలో మనము చూసినట్లయితే ఆ యొక్క నక్షత్రము ద్వారా వచ్చినప్పటికీ వారి మనసు ఎక్కడ ఉన్నది? వారి జ్ఞానము ఆ యొక్క నక్షత్రాన్ని పరిశీలించినప్పుడు, ఆ యొక్క ఖగోళ శాస్త్రాన్ని పరిశీలించినప్పుడు వారికి ఈ యొక్క నక్షత్రము పుట్టుట వలన ఎక్కడో ప్రపంచములో ఒక యోగ్యుడైన వారు, ఒక గొప్ప వ్యక్తి జన్మించి ఉంటాడు అనేటువంటి జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. కనుకనే వారు ఆ యొక్క నక్షత్రాన్ని పట్టుకొని బయలుదేరి వచ్చి వారు హేరోదు రాజు యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూడగలం. అది మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానుల యొక్క ఆరాధన ఒక ప్రత్యేకముగా మనము గమనించగలము. జ్ఞానుల యొక్క ఆరాధన విధానంలో మనము వారు ఏం చేశారు? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి మరియను ఆ శిశువును చూసి మొదటిగా ఏం చేశారు? సాగిల పడ్డారు. వారు ఎంతో జ్ఞానవంతులైనప్పటికీ కూడా ఆ చిన్న బాలుడైనటువంటి యేసు ప్రభువుని చూసి వారు ఏం చేశారు? ఆ యొక్క పశువుల తొట్టిలో ఉన్నటువంటి బాలుని చూసి ఆయన ఎదుట సాగిల పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సాగిల పడటం అనేటువంటిది వారి యొక్క తగ్గింపు జీవితాన్ని కూడా చూపిస్తూ ఉన్నది. మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము పాట పాడుకుంటాం, సాగిలపడి మ్రొక్కెదము ఆత్మతో సత్యముతో అని. కనుక దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకోవటం, అక్కడ వారు ఉన్నతమైనటువంటి జ్ఞానము పొందినప్పటికీ, తూర్పు దేశపు జ్ఞానులంటే ప్రపంచములో జ్ఞానమునకు మించినది ఇప్పుడు జర్మనీ దేశం. జర్మనీలో ఉన్నటువంటి యూదులే జ్ఞానవంతులు. అయితే వారు
తమ యొక్క జ్ఞానాన్ని మరచి ఆయన ఎదుట బాలుడైనటువంటి శిశువుగా ఉన్నటువంటి ప్రభు ఎదుట వారు సాగిలపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారు ఒక ప్రత్యేకమైనటువంటి వారి ఉద్దేశము ప్రభువుని ఆరాధించాలి అని, ఆయనను గుర్తించాలని. ప్రియులారా, వారు మనం చూస్తున్నట్లయితే వారు సాగిలపడ్డారు. మనము సాగిలపడం కానీ పండగ సందర్భంగా ఏం చేస్తారు? మనోళ్ళు ఆటలాడతారు, పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు కదా, అన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జ్ఞానుల యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే వారు చూపినటువంటి కొన్ని లక్షణాలను మనము చూసినట్లయితే మనము ఆ యొక్క వారి యొక్క మనసు ప్రధానంగా వారు ఎంతో దూర ప్రయాణము నుంచి బయలుదేరి వచ్చారు. ఆ యొక్క నక్షత్రాన్ని చూసి సుదూర ప్రయాణం చేశారు. చాలా కాలం కూడా వాళ్లకు పట్టింది. వారు దూర ప్రయాణం చేసి ప్రభువుని చూడటానికి వచ్చిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము దాన్ని ఆలోచించినట్లయితే వారి యొక్క మనస్సు ఎట్లా ఉన్నదంటే ప్రభు అయిన ఆ యొక్క శిశువు మీదే, ఆయన పుట్టిన దాని మీదే వారి మనస్సు ఉన్నది. వారు నక్షత్రాన్ని చూడలేదు, ఆ హేరోదు రాజును చూడలేదు, వారి ప్రయాస ఎంత కష్టపడ్డారో దాన్ని చూడలేదు. కానీ ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి ప్రభువుని ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ యొక్క నక్షత్రము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టినటువంటి ఆ స్థలానికి వచ్చే ఆగిపోయినట్లుగా మనము చూడగలము. కాబట్టి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి పుట్టిన వ్యక్తి ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి, ఒక రాజు అనేటువంటి ఉద్దేశము వారిలో మనము చూస్తూ ఉన్నాం. అయితే నక్షత్రము నిలిచిన దాన్ని బట్టి వారు ఖచ్చితంగా ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి బెత్లెహేము గ్రామానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. తరువాత వారు సాగిలపడి ఏం చేశారు? సాగిలపడ్డారు, అత్యానంద భరితులయ్యారు. అంత మాత్రమే కాకుండా వారు ఏం చేశారు? వారు తీసుకొని వచ్చినటువంటి కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోళాన్ని సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకు ప్రధానముగా 3 వస్తువులు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క పుట్టుక యొక్క ఉద్దేశాన్ని ఈ 3 పదార్థాలలో కూడా మనము తెలుసుకొనవచ్చు. ఒకటి, ప్రధానముగా అర్పించబడినటువంటిది ఏంటిది? కానుక. మొదటిది బంగారం. బంగారము మనము చూసినట్లయితే అది అత్యంత విలువైనది. బంగారము ఎక్కడుంటుంది? ఎక్కువగా రాజుల యొద్ద ఉంటుంది. అనగా ఈ యొక్క బంగారము ఆ శిశువుకి కానుకగా ఇస్తూ ఉన్నారంటే ఆయన ఒక రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఒక మహారాజుగా ఉన్నాడు అనేటువంటిది ఈ యొక్క బంగారము తెలియచేస్తూ ఉన్నది. కనుక ఆ యొక్క ఉన్నత స్థితిని తెలియచేస్తూ ఉన్నది. మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినట్లయితే 2:7లో 7వ వచనములో తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరి రాజు అని మనము చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ఎక్కడ ఉన్నారు? పశువుల తొట్టిలో. పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిని ఆయన విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యుండి ఆ యొక్క ఉన్నత స్థితిని తగ్గించుకొని ఆ మహోన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి శిశువుగా వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క బంగారము రాజురికాన్ని చూపిస్తూ ఉన్నది. అయితే ఆయన మన కొరకు తగ్గింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
దెసలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో మనము చూసినట్లయితే, దెసలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూసినట్లయితే, అనగా 15, 16, 17వ వచనం, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖములను చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమని చెబుతూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట, సకల యుగములలో ఆయన రాజుగా ఉన్నాడు అని మనము చూస్తాం. సకల యుగములలో తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలోనే మనము చూసినట్లయితే ఆయన సకల యుగములలో రాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు. క్షమించండి, క్షమించండి, 1 తిమోతి 1:17, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సకల యుగములలో రాజై ఉన్నాడు. ఈ యొక్క బంగారము ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి ఉన్నత స్థితిని మనకు చూపుచూ ఉన్నది. అదే 6వ అధ్యాయము 15వ వచనములో కూడా మనం చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో కూడా మనం చూసినట్లయితే ఆయన శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రియులారా, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్న ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రిక్తునిగా వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ యొక్క జ్ఞానులు ఆయనకు బంగారాన్ని కానుకగా ఇచ్చారంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనే దాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. ఇక్కడ రెండవదిగా మనము చూసినట్లయితే ప్రియులారా, అంత మాత్రమే కాదు, జకర్యా కూడా ఒక మాట అంటూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, హగ్గై తర్వాత ఉంటుంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే, యెహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును, ఆ దినములలో యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నాడు, సకల యుగములలో ఆయన రాజై ఉన్నాడు. కనుక ఈ యొక్క బంగారము రాజరికాన్ని, రాజుగా ఆయనను చూపిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మరి అట్టి రాజుని మీరు కలిగి ఉన్నారా? ఆయన రాజుగా ఉంటూ ఆయన పరిశుద్ధుడై ఉండి నిన్ను నన్ను కూడా ఆ యొక్క రాజైన ప్రభువుకి మనము యాజకులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాన మరి అట్టి రాజు అయినటువంటి యేసు ప్రభువుని నీ యొక్క సొంత రాజుగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించావా? ప్రియులారా, మరి మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రాజులకు రాజుగా రేపు యూదా రాజు అయి ఉన్నాడు, ఆయన రాజ్యము చేయబోతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ప్రజలై ఉంటారో ఆయన రాజ్యములో ఉంటారు. కనుక ఆ రాజులకు రాజైన ప్రభువుని మీ యొక్క హృదయములో కూడా ఆయన జన్మించాలని కోరుతున్నాను. రెండవ కానుకగా మనం చూసినట్లయితే సాంబ్రాణి. ఏంటి? సాంబ్రాణి. ఈ యొక్క సాంబ్రాణి
ఆరాధనకు సూచనగా కనపడుతున్నది. అనగా ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజింప దగినవాడు అని తెలియచేస్తూ ఉన్నది. ఆ యొక్క జ్ఞానులు కానుకగా సమర్పించినటువంటి యొక్క సాంబ్రాణి ఆయన పూజార్హుడు అయిన దేవుడు అని తెలియచేస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి తన మహిమను విడిచి వచ్చినటువంటి వాడు. అయితే ఆయన ఎటువంటి వాడు? మహాఘనత వహించిన దేవుడు. ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు అని మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 29వ వచనంలో కూడా మనము గమనించినట్లయితే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క శిశువును చూసినప్పుడు వారు ఏం చేశారు? సాగిలపడ్డారు. కనుక ఆయన ఆరాధనకు యోగ్యుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఎదుట వారు సాగిలపడ్డారు. యెహోవా నామమునకు తగిన మహిమను మనం ఆయనకు చెల్లించే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క జ్ఞానుల ద్వారా మనము తెలుసుకొనవలసినది, ఆ యొక్క బంగారాన్ని బట్టి ఆయనకు రాజులకు రాజు అని, సాంబ్రాణిని బట్టి ఆయన మనము పూజింపదగిన వాడు, ఆయనను ఆరాధించదగిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. సకల దేవతల కంటే ఆయన అత్యున్నతుడుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనము దావీదు కూడా తన యొక్క కీర్తనలో మనము చూసినట్లయితే 96వ కీర్తనలో 96వ కీర్తన 6వ వచనాన్ని మనము చూసినట్లయితే, 96వ కీర్తన 6వ వచనములో మనము గమనించినట్లయితే, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన ఎటువంటి వాడు? ఘనతా ప్రభావములు కలిగిన వాడు. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన రాజు. ప్రియులారా, ఆయన ఆరాధనకు యోగ్యుడు. 4వ వచనంలో కూడా చూస్తే మనం, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఆయన పూజనీయుడు. అందుకనే వారు తన యొక్క పెట్టెలను విప్పి ఆ బంగారాన్ని, సాంబ్రాణిని వారు కానుకగా ఆయనకు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క భాగములో మనము చూసినట్లయితే 9వ వచనంలో ఇంకొక మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. ఎవరు? సర్వభూజనులు కూడా. ప్రియులారా, ఆయన సమస్త దేవతల కంటే అధికమైనటువంటి దేవుడు. కనుకనే సర్వభూజనులను మించిన వాడు, వారి ద్వారా ఆయన ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడని మనము ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ఆయన సన్నిధిని వనకుడి అని మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క సాంబ్రాణి ఆయన ఆరాధింపదగిన వాడు అని మనము చూస్తూ ఉన్నాం. ఆయన స్తుతింపదగిన వాడు అని మనము చూస్తూ ఉన్నాం. అట్టి ఆరాధనకు మనము యోగ్యులముగా ఉన్నామా? ఆయనను మనము ఆరాధిస్తూ ఉన్నాం, ఆయనను స్తుతిస్తూ ఉన్నాం.
కనుక ఈ యొక్క క్రిస్మస్ దినాన కూడా ఆయన ఆరాధనకు యోగ్యుడని నీ హృదయములో ఆయనను ఆరాధించినట్లయితే ఆయన ప్రియబిడ్డగా నీవు తీర్చబడతావు. ఇక్కడ మూడవ కానుకను మనము పరిశీలించినట్లయితే మూడవదిగా వారు ఏం సమర్పించారు? బోళము. ఏంటి? బోళము. ఈ యొక్క బోళము మనము చూసినట్లయితే ఈ యొక్క బోళము ఒక చెట్టు నుండి తీయబడేటువంటి ఒక సుగంధ ద్రవ్యము. ఈ యొక్క బోళము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉన్నది, ఆయన శ్రమలను కూడా చూపిస్తూ ఉన్నది. ఈ బోళాన్ని బాధను నివారించటానికి వాడతారు, స్వస్థత కలగటానికి వాడతారు, ఒక వస్తువుని నిలువ చేయటానికి కూడా వాడతారు. ప్రియులారా, ఈ యొక్క బోళము శ్రమలను చూపిస్తుంది. ప్రధానముగా మనము చూసినట్లయితే అంటే మరణాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. ఇది ఒక సుగంధ ద్రవ్యమే, ఒక ఔషధముగా కూడా పనిచేస్తూ ఉన్నది. ఈ యొక్క బోళం మనము పాత నిబంధన గ్రంథములో చూస్తే యేసేపు చనిపోయినప్పుడు యేసేపుని ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలతో ఈ బోళముతో కూడా ఆయనను భద్రపరిచారు కదా. అదే ఈజిప్టు దేశంలో మమ్మీలు, పిరమిడ్స్ అంటాం కదా, ఆ యొక్క ఫరో రాజులను భద్రము చేయటానికి, అనగా ఒక చనిపోయినటువంటి శవాన్ని కుళ్ళిపోకుండా చేయడానికి ఈ బోళాన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి వాడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క బోళము శ్రమలకు, బాధలకు, మరణానికి సూచనగా, అనగా మరలా పునరుద్ధానానికి కూడా సూచనగా మనము చెప్పుకొనవచ్చు. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఈ మూడు వస్తువుల యొక్క ప్రాధాన్యతను మనము గమనించినట్లయితే బంగారము తన యొక్క రాజరికాన్ని, ఉన్నత స్థితిని చూపిస్తూ ఉన్నది. సాంబ్రాణి ఆయన పూజార్హుడు, స్తోత్రింపదగిన వాడని చూపిస్తూ ఉన్నది. ఈ యొక్క బోళము ఆయన నీ కొరకు, నా కొరకు పడినటువంటి శ్రమలను, మరణాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఈ యొక్క మరణానికి సూచనగా లేదా పునరుద్ధానానికి భద్రపరచటానికి సూచనగా యొక్క బోళాన్ని మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనము 40 వచనాల్లో మనం చూస్తే అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దేహాన్ని భద్రము చేయడానికి వాడినట్లుగా మనము చూడగలము. 39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టను చుట్టిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క దేహాన్ని భద్రము చేయటానికి వారు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో ఏమి కలిపారు? బోళాన్ని కలిపారు. ఈ యొక్క బోళము నిలువ చేసేటువంటి ఒక సుగంధ ద్రవ్యము, కుళ్ళిపోకుండా. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక ప్రవచనం ఉన్నది, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ఏబు తన గ్రంథములో రాస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన పునరుద్ధానుడైనటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అయితే ఆయనను, అంటే వాళ్ళ యొక్క యూదుల ప్రధానమైనటువంటి ఆచారం ఏంటంటే ఆ యొక్క చనిపోయినటువంటి వాడు మరలా తిరిగి లేస్తారు. ఆ ఫరో, ఈజిప్టు ఫరో సమాధుల్లో మనం చూస్తే రాజుకు కావలసినటువంటి అన్ని వస్తువులు కూడా సమాధిలోనే పెడతారు. కొన్ని 40 దినాలు ఆ యొక్క ఆత్మ అక్కడే ఉంటుంది. తరువాత ఏదైనా ఒక సమయంలో ఆ దేహంలోనికి వచ్చి వారు తిరిగి బ్రతుకుతారు అనేటువంటి వారి యొక్క ఆచారం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆ యొక్క శ్రమ పొందటానికి సూచనగా ఈ యొక్క బోళాన్ని మనము చూడవచ్చు. ఆయన కానుకలు వారు సమర్పించినటువంటి స్థితిలో ఆ యొక్క బోళము ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహానికి పూయటానికి నికోదేము తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రమలను కూడా చూపిస్తూ ఉన్నది. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 34వ వచనాన్ని చూడండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ దానిని రుచి చూచి తాగనొల్లకపోయెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం కలిపారంట? చేదు కలిపినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన దాహం అన్నప్పుడు ఏం చేశారు? ఆ రాణువు వారు చేదు చెరకును ఆయనకు అందించారు. చేదు కలిపినటువంటి ద్రాక్ష రసం. ఇక్కడ మరి మార్కు సువార్తలో ఇంకొక మాట చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూసినట్లయితే, అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి. ఇక్కడ ఏం కలిపారు? బోళము కలిపారు. మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడి ఉన్నది? చేదు. అనగా ఈ బోళము యొక్క లక్షణం ఏంటి? చేదు. ఆ యొక్క చేదు అనేటువంటిది శ్రమలకు గుర్తు. చేదు అనేది శ్రమలకు గుర్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఆ కలువరి శిలువలో శ్రమ పెట్టబడ్డాడు. నీ పాపము నా పాపము ఆయన ఆ యొక్క కొరడా దెబ్బల చేత, ముండ్ల కిరీటము చేత, కాళ్ళు చేతులలో మేకులతో శిలువ మానుకు అంటగొట్టబడుట చేత ఆయన శ్రమ పట్టబడి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ యొక్క చేదు, ఆ యొక్క బాధ, మనం పడవలసినటువంటి ఆ యొక్క శిక్షను ఆయన భరించాడు. ఈ 3 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి తన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఆయన జీవితము ఎంతో శ్రమలతో కూడినది, చేదైనటువంటి శ్రమలు. కనుక ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ఆయన భరించాడు. కనుక ఈ 3 వస్తువులను గురించి మనం చూసినట్లయితే, ఆయనలకు రాజులకు రాజై ప్రభువులకు ప్రభు అయ్యుండి పూజింపదగిన వాడయ్యుండి ఆయన రిక్తునిగా శ్రమ పెట్టబడటానికి, సమాధిని జయించిన వాడుగా, పునరుద్ధానుడుగా, మరణము నుండి తిరిగి లేచిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 3 వస్తువులు, బంగారు, సాంబ్రాణి, బోళము, ఆయనకు కానుకలుగా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రధానముగా ఇంకొక చిన్న మాట, ఆయన ఎక్కడ పుట్టాడు? యెరూషలేము బెత్లెహేములో పుట్టాడు. ఆయన ఉంచబడినటువంటి స్థలము ఏది? పశువుల తొట్టి, పాకానే అంటాం, కానీ ప్రధానముగా మనకు తొట్టి. ఈ యొక్క తొట్టిలో కూడా ఒక ఆత్మీయ అర్థాన్ని మనము గ్రహించవచ్చు. తొట్టిలో సుగంధాలు ఉంటాయా? పశువులు తాగేటువంటి తొట్టిలో మంచి వాసనలు ఉంటాయా? సువాసనలు అంటే అది మురికి, చెడు వాసనే. కానీ ఆ యొక్క తొట్టి కూడా మన మానవ హృదయాలకు మనము పోల్చుకున్నట్లయితే మన హృదయం ఎంతో భయంకరమైనది. ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ చాలా గుణాలు కదా, మానవుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, వ్యభిచారములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అనేకమైనటువంటి దుర్గుణాలు మానవ హృదయములో ఉన్నాయి. ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి దుర్గంధము, పాప జీవితము మన హృదయములో ఉన్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తొట్టిలో జన్మించాడు. ఆయనకు ఉంచటానికి స్థలము లేదు. మరి మన హృదయం అనే తొట్టిలోకి ఆయన జన్మించినట్లయితే
నీవు నూతన క్రిస్మస్ జరుపుకోవచ్చు. అప్పుడే పరలోక సైన్యము దూతలు కూడా ఆనందిస్తారు. ప్రపంచం మొత్తము ఈ క్రిస్మస్ని జరుపుకుంటుంది, సంతోషమే. కానీ నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారా? నీ యొక్క పాప జీవితాన్ని నువ్వు తుడిచివేసుకొని ఆయన పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కూడా పరిశుద్ధునిగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకను ఎవరైనా సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఆయనను ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ప్రభు మీ హృదయంలో జన్మించి మీరు నూతన జన్మ కూడా పొందాలని, ప్రభువైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మీ హృదయంలో ఆ క్రిస్మస్ని జరుపుకోవాలని కోరుతూ నేను నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక.